మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరన్నమాట మీ చైల్డ్హుడ్ కానీ లేకపోతే మీ లైఫ్ మొత్తంలో మీరు ఫస్ట్ టైం యూజ్ చేసిన ఫోన్ ఏది కింద డ్యామ్స్ కామెంట్ చేయండి. ఫర్ మీ నోకియా ఉంది కదా, మనం స్నేక్ గేమ్ ఆడతాము, టీమ్ అని వచ్చింది. సో ఆ ఫోన్ అయితే నేను వాడాను అనమాట ఫస్ట్ టైం. దట్ ఈస్ మై ఫస్ట్ ఫోన్. అంటే మా డాడీది అనమాట, నాది కాదు. సో యా, చాలా రోజుల తర్వాత మనం మంత్లీ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ వీడియో అయితే మనం చేస్తున్నాం అనమాట. అంటే ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను స్పెషల్గా మీకు పెట్టేస్తున్నాను. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీకు 2 అప్డేట్స్ గురించి చెప్పాలి. నెంబర్ 1, టైగర్ నాగేశ్వరరావు రీసెంట్గా లేటెస్ట్గా పెట్టిన వీడియో మీకు ఉగాదికి మనకి లాంచ్ ప్లాన్ చేశారని చెప్పే కదా. మనకి లాంచ్ ప్లాన్ చేశారు, దాంతోపాటు మనకి ఒక ప్రీ లుక్ కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇంతగా మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ ది సెకండ్ వన్, బీస్ట్ గురించి. రీసెంట్గా నేను అలా ట్రోల్ చేయడంలో ఏమన్నా తప్పుగా మీరు చెప్పండి. ఇంతగా నిన్న మనకి సాయంత్రం పూట అనౌన్స్మెంట్ చేశాడు ట్రైలర్, కానీ మనకి తెలుగులో రావట్లా, ఓన్లీ తమిళ్లో మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏమన్నా తప్పు ఉందా నేను వాళ్ళని ట్రోల్ చేయడంలో? కొంతమంది అంటారు అన్న యాక్టర్ విజయ్ని. నేను యాక్టర్ విజయ్ని పేరు మెన్షన్ చేయలేదు, నేను క్లారిటీగా సన్ పిక్చర్స్ పేరు మెన్షన్ చేశాను అనమాట. ఇప్పుడు దాకా వచ్చిన పాన్ ఇండియా మూవీస్లో ఒక్కటి కూడా ఇంటర్వ్యూస్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఒకే టైంలో ఏది రిలీజ్ చేయాలి. కొంతమంది పుష్పాన్ని రాజేశ్వరిని కంపేర్ చేస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే చాలా నయం మా వాళ్ళు అయితే. ఎందుకంటే అన్ని రిలీజ్ చేసినా కానీ అటే టైం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. సో కంపేర్ చేసుకున్నా కానీ మా పుష్ప ఆర్ఎస్ చాలా నయం అనమాట. సో అది విషయం. తెలుగు అయితే రావట్లా, తెలుగు ఎప్పుడు వస్తుంది అనేది అది ఇంకా క్వశ్చన్ మార్కే అనమాట. సో యా, సో ఇక్కడ టైం కనిపిస్తుంది కదా. సో ఈ టైం ప్రకారం మీకు టాపిక్స్ని డివైడ్ చేసా. సో మీకు నచ్చిన టాపిక్ని మీరు చూసుకోవచ్చు. కమింగ్ టు ది ఫస్ట్ వన్, మూన్లైట్ గురించి చెప్తాను. రీసెంట్గా ఫస్ట్ ఎపిసోడ్ వాచ్ చేసా. బాబోయ్ చాలా క్రేజీగా ఉంది. చాలా అంటే నాకు పెద్దగా నచ్చేసింది అనమాట. తప్పకుండా వాచ్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ది నెక్స్ట్ ఎపిసోడ్స్ అనమాట ఎప్పుడు వస్తాయి అంటే, మీకు లాస్ట్ వీడియోలో మీకు స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పే కదా. సో దిస్ ఈజ్ ది వన్. మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు గుర్తుండిద్ది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ మీరు ఈ డేట్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ది సెకండ్ వన్, April 1st మీకు రాధేశ్యామ్ వచ్చేస్తుంది ఆన్ అమెజాన్ ప్రైమ్. చాలా మంది హిందీ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నారు. వెల్ రావడేసి మీ అందరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే హిందీ కూడా అంటే మన పుష్పది అనమాట ఒకే డేట్లో మనకి రిలీజ్ చేయలేదు. ఒక గ్యాప్ ఇచ్చి 1 వీక్ గ్యాప్ ఇచ్చి మనకి రిలీజ్ చేశారనమాట. సేమ్ మనకి ఇది కూడా అంతే జరిగింది. అండ్ కమింగ్ టు ది డిలీటెడ్ సీన్స్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ 50-50 ఛాన్సెస్ మాత్రమే, రావచ్చు రాకపోవచ్చు. అండ్ ది రిలీజ్ టైమ్ April 1st ఎర్లీ మార్నింగ్ మీరు అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసుకుంటే మీకు అవైలబుల్గా ఉండిద్ది. అండ్ కమింగ్ టు ది ఆడవాళ్ళు మీకు జోహార్లు. వెల్ రావడేసి ఇది April 2nd మీకు అవైలబుల్గా ఉండిద్ది. అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే దిస్ వీక్ అనమాట, ఈ వీక్ మటుకు అందరూ ఫ్రైడే కాకుండా అన్ని మనకి ఉగాదికి అయితే మనకి తీసుకొస్తున్నారు అనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే మన సునీల్ బాబు ఏం చేశారంటే ఒక డేట్ చెప్పేసి దానికి ముందు రోజు మనకి స్ట్రీమింగ్ చేస్తున్నారు అనమాట. సో ఆ లెక్కన మీరు చూసుకుంటే ఆడవాళ్ళు మీకు జోహార్లు మీకు 1st April మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. అది లేకపోతే ఇంకా మీకు ఉగాదికి వచ్చేసింది. యా, ఇట్ ఈస్ కన్ఫర్మ్. అండ్ ది నెక్స్ట్ వన్, హే సినిమికా. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆన్ 31st ఆల్ లాంగ్వేజ్, అంటే ఈ రోజే అనమాట. అండ్ కమింగ్ టు ది ఈటీ మూవీ, ఇది మీకు సన్ నెక్స్ట్లో అండ్ ఆల్సో నెట్ఫ్లిక్స్లో మీకు 7th April మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు చెక్ చేయండి, మీకు అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ది స్టాండప్ రాహుల్ ఆన్ 8th April ఓన్లీ ఆన్ ఆహా. ఎర్లీ మార్నింగ్ మీరు యాప్ ఓపెన్ చేయండి, మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆన్ ది సేమ్ డే 8th April మీకు ది కింగ్స్ మ్యాన్ మీకు అవైలబుల్గా ఉంటుంది ఆన్ Disney+ Hotstar ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనమాట. No problem, you can definitely give it a try. And this one is a beautiful animation movie on 13th April on Hotstar. తప్పకుండా వాచ్ చేయండి. ఐస్ ఏజ్ టేల్స్ అనమాట, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ కమింగ్ టు ది జేమ్స్ మూవీ, ఇది మీకు 14th మీకు సోనీ అవైలబుల్గా ఉంటుంది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. అండ్ ఎండింగ్ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విత్ ది గంగూబాయ్ ఓటీటీ. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఫర్ ది ఓటీటీ అనమాట. గంగూబాయ్ మీకు 22nd or 29th మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. అండ్ కమింగ్ టు ది కాశ్మీర్ ఫైల్స్, ఇది కూడా మీకు ఆల్ సౌత్ లాంగ్వేజెస్లో మీకు జీ5 అవైలబుల్గా ఉంటుంది. ద టెనేటివ్ డేట్ ఈజ్ 6th May అనమాట, ఏప్రిల్ కాదు 6th May. చాలా మంది అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేసా, బట్ ఎక్కువ మంది అడుగుతున్నారు. సో అందుకని మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నా. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు థియేట్రికల్ రిలీజెస్. మిషన్ ఇంపాసిబుల్ ఆన్ 1st April చాలా బాగుంది. ఇప్పుడు దాకా వచ్చిన అవుట్పుట్ మటుకు నిజంగా చాలా బాగుంది, తప్పకుండా రికమెండ్ చేస్తా. Your ticket will be 100% worthy on 1st April. The next one, Gani movie on 8th April. ఇది మటుకు రివ్యూ మీద డిసైడ్ అవ్వండి అని చెప్తా, ఎందుకంటే ద స్టోరీ ఈజ్ అబ్సల్యూట్లీ సిమిలర్ టు ది సార్పట్ట. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. నాకు మటుకు నిజంగా నేను మటుకు ఈసారి డీజే టిల్లుగా అది పక్కన పెట్టేసిండి, అది డేట్స్ మార్చారు కాబట్టి నాకు బేవచ్చం కోపం వచ్చింది. బట్ ఈ విషయం మటుకు అవుట్పుట్ చూసిన తర్వాత నేను మీకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా,
అవుట్పుట్ మటుకు నిజంగా సార్పట్లాగే నాకు ఎన్ని సార్లు చూసినా నాకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే రివ్యూ మీద డిసైడ్ అమౌంట్ అంటాను. సో యా, కమింగ్ టు ది బెస్ట్ 13th April మీకు అవైలబుల్ గా ఉండేది. అండ్ 14th మీకు కేజీఎఫ్ రిలీజ్ అయిపోతుంది. అమ్మకి మాస్ అనమాట. అమ్మ బాబు నేను మటుకు పిచ్చ వెయిట్ చేస్తున్నా. అండ్ కమింగ్ టు ది 22nd, ఇట్ ఈస్ అ బిగ్ డే. దాదాపుగా 3 మూవీస్ మనకి రిలీజ్ అయిపోతున్నాయి. నంబర్ 1 జయమ పంచాయతీ, అండ్ ది సెకండ్ వన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, అండ్ ది థర్డ్ వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అబౌట్ ది 22nd డేట్ మన నాగశౌర్య గారి కృష్ణ బృంద విహారీ మూవీ అనమాట. సో యా, అండ్ ఎండింగ్ ది లాస్ట్ నో ఇంకా 2 మూవీస్ ఉన్నాయి ఏప్రిల్ థియేటర్ కి అనమాట. ఇంకా 28th మీకు మన విజయ్ సేతుపతి గారు, సమంత అండ్ నయనతార గారి మూవీ వస్తుంది. సో టైటిల్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది, అందుకే మీకు ఫోటో డిస్ప్లే చేస్తున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 29th మీకు ఆచార్య మూవీ రిలీజ్ అయిపోతుంది. అండ్ ఐ మీగల్ ఎక్సైటెడ్. నాకు అసలు సిద్ధ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను మటుకు పిచ్చ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం కూడా. సో వెల్ రావణి సార్, దాట్స్ ఆల్ ఫర్ ది ఏప్రిల్ థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజెస్ అనమాట. సో ఇంకేమన్నా థియేటర్ గురించి కానీ లేకపోతే కనుక ఓటీటీ గురించి కానీ మన క్వశ్చన్స్ ఉంటే కనుక కింద డామ్ షూర్ కామెంట్ చేయండి. పెళ్లి సందడి అడగద్దు, ఇంకా డేట్ అయితే రాలేదన్నమాట, సింగిల్ డేట్. సో యా, and yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you in the next one.